నమస్తే, వెల్కమ్ టు ఆర్వీ టీవీ. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఉన్నాం. మనం ఇప్పుడు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం మేడారం సమ్మక్క సారక తల్లులు ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మరి మేడారం జాతర ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ మొన్ననే మరి శాశ్వత నిర్మాణాలు చేపట్టి 250 కోట్ల నిధులతోటి మరి మేడారంలో ములుగు జిల్లా మేడారంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టి గత 2 రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి గారు మరి భక్తులకు అంకురార్పణ చేయడం జరిగింది. అందులో భాగంగా మరి కేవలం ములుగు జిల్లా మేడారం జాతరే కాకుండా మినీ మేడారం జాతరలు కూడా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో కూడా అద్భుతమైన జాతర కూడా జరగబోతుంది. దానికి ఇక్కడ చాలా మంది ఇక్కడ చూడవచ్చు. చెప్పుకోదగిన అంశం ఏమిటంటే ఇక్కడ 2 గ్రామాల మధ్యలో ఉంది. ఇక్కడ అటు ములకలపల్లి మొగుళ్లపల్లి మధ్యలో ఒక వాగు ఉంటుంది. ఈ వాగు ఒడ్డునే సమ్మక్క జాతర జరగనుంది. దీనికి జాతర నిర్వహణ కమిటీ సభ్యులు ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్ ములకలపల్లి మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు చదువు అన్నారెడ్డి గారు ఉన్నారు మనతో పాటు. మరి జాతర నిర్వహణ ఏ విధంగా చేస్తారో అడిగే వారి మాటలను తెలుసుకుందాం. కేవలం ఒక వారం రోజుల టైం మాత్రమే ఉంది జాతర నిర్వహణకు. మరి ఏ విధంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి? ఇక్కడ జాతర అంటే 1977 నుంచి ప్రారంభమైంది. 2 గ్రామాల మధ్యన 2 గ్రామాల ప్రజలు అన్నదమ్ములు కలిసి ఉండి జాతరను సక్సెస్ చేసుకుంటాం ప్రతిసారి. ఈసారి కూడా ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. ఈ పనులు ఎంతో ఉత్సాహంగా ప్రజలందరూ వచ్చేందుకు ప్రతి గ్రామం నుంచి ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం అధిక సంఖ్యలో పాల్గొనాలని సమ్మక్క దేవతను కోరుకుంటాను. ఈసారి ఇంకా కూడా ఉత్సాహంగా జాతర పనులు చావకుండా ముమ్మరంగా నడుస్తుందని ఆ భగవంతుని మొక్కుంటాను. ఇప్పుడు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇక్కడ? 1977 నుంచి. 77 నుంచి అంటే దాదాపు 48 సంవత్సరాలు. 48 సంవత్సరాల నుంచి ఈ 2 గ్రామాల ప్రజలు కలిసే జరుపుకుంటారు. కలిసే జరుపుకుంటాను. ఒక సంవత్సరం మూలపల్లి ప్రజలు అయితే ఒక సంవత్సరం ములకలపల్లి. అక్కడ ఈ జాతర నిర్వహణ కోసం కమిటీ వేసుకుంటారా? వేసుకుంటాం. ఇక్కడ కమిటీ సభ్యులు కలిసి కమిటీ వేసుకుంటాం. ఓకే. అంటే ఎట్లా మరి 2 గ్రామాల ప్రజలు అంటే 2 కలిపి ఎన్నుకుంటారా లేకుంటే ఎట్లా? అది ఎక్కడ గ్రామ ప్రజలు అక్కడ ఎన్నుకున్నాక తర్వాత కమిటీ అక్కడ ఇక్కడ కూకొని పేరు రాసుకుంటాం, కమిటీ ఎన్నుకుంటాం. ఓకే. మరి జాతర నిర్వహణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అన్న? మీ పేరు చెప్పండి. నా పేరు భద్రయ్య, బండారి భద్రయ్య. మొగుళ్ళపల్లి ములకలపల్లి మధ్యలో ఉన్నటువంటి జాతర సమ్మక్క సారలమ్మ జాతర. గత 40 సంవత్సరాల నుంచి మేమందరం కలిసే ఉండి పనులు చేసుకుంటూ జాతర నడిపిస్తున్నాం. మాకు బాగా 6 లక్షల మంది దాకా ఈ జాతరకు రాబడి ఉన్నది. ఓకే. ఇంకా పెద్ద మనిషి ఇక్కడ అన్న చెప్పి మీ పేరు మలసారి నరసింహారావు. మరి ఎట్లా ఉంటుంది ఇక్కడ జాతర? మీ అనుభవాన్ని బట్టి? మా అనుభవాన్ని బట్టి బాగానే జరుగుతుంది. ఇప్పుడు దాదాపు జాతరకు ఎంతమంది వచ్చే అవకాశం ఉన్నది ఇక్కడ? ఇక్కడ 5-6 లక్షల మంది వచ్చి జరుపుకోగలుగుతారు. మంచిగా లొల్లు లేకుండా నిశ్శబ్దంగా నీళ్ళ సౌకర్యం అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి. బాగానే వస్తారు, మంచిగా పోతారు. అంటే ఈ ఓన్లీ మొగుళ్ళపల్లి మండల ప్రజలు వస్తారా లేకుంటే ఇట్రండి మొగుళ్ళపల్లి మండల ప్రజలు వస్తారా లేకుంటే చుట్టుపక్కల ఎక్కడి నుంచి ఈ గ్రామాల ప్రజలు వస్తారు? ఎక్కడి నుంచి చుట్టుపక్కల పరకాల నుంచి భూపాలపల్లి, హుజరాబాద్, జమ్ముకుంట ఇట్లా పడి ఇట్లా వస్తారు. గర్మిళ్ళపల్లి వస్తారు. వచ్చి మంచిగా నీళ్ళ సౌకర్యం ఉంది కాబట్టి రాత్రి అంతా మంచిగా జలసాలు చేసుకొని స్నానాలు చేసి దేవుని దర్శించుకొని వెళ్ళిపోతారు. ఓకే. మరి ఇప్పుడు అంటే ఇటు జమ్మికుంట కూడా అటు కరీంనగర్ జిల్లా కూడా ఉంది. ఆ ప్రాంతం నుంచి ఏమైనా వస్తారు ఇక్కడికి? వస్తారు, కొంతమంది వస్తారు. ఎటు అయిపోతే అటైపోతారు, ఎటు వీలు ఉంటే అటైపోతారు. ఓకే. మరి ఇక్కడ ప్రభుత్వం నుంచి మీకు ఏ విధమైన సహకారం ఉంది ఇక్కడ జాతర నిర్వహణ కోసం? మాకు ఈ సంవత్సరం 6 లక్షల ఎమ్మెల్యే గారు ఇచ్చిండు. మీకు ఏమన్నా జాతరల అవసరం ఉంటే
నీటి సౌకర్యం కానీ లాట్రిన్ సౌకర్యం కానీ కొంచెం దగ్గర. చేసుకోరని చెప్తారు. ఆహా. ఇస్తారు. చిన్న కూడా నడుస్తుంది. ఓకే, మరి ఈ జాతరకు ఎవరైనా విఐపీలు వచ్చే అవకాశం ఉందా ఇక్కడికి? అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, తదితర సీనియర్ నాయకులు కావచ్చు, ఎవరైనా కూడా కొంచెం విఐపీ నాయకులు ఏమైనా వచ్చే అవకాశం ఉంది ఇక్కడ? బీఏపీలు అంటే ఎమ్మెల్యే గారు వస్తాడు, ఎంపీ అంటే మేము పిలుచుకుంటూ వస్తాడు, మండల స్థాయి నుంచి వెళ్ళి జిల్లా స్థాయి వరకు వస్తారు, మేము పిలిపించుకుంటూ వస్తారు స్టేషన్. అంటే ఇంత ముందు జాతర జరిగింది కదా ఇక్కడ, జరిగినప్పుడు ఎవరైనా వచ్చారు విఐపీ? వచ్చారు, ఇప్పటికి వస్తూనే ఉంటారు, ఆట పిలుచుకుంటాం. అందులో ఎంతమంది వచ్చే అవకాశం ఉన్నది? 10-15 మంది మండలం నుంచి వెళ్ళి ఉంటారు. మండలం నుంచి కాదు, ఓవరాల్ గా జాతరకి ఎంత మంది వచ్చే అవకాశం ఉన్నది? పబ్లిక్ 5-6 లక్షలు వస్తారు, చూసుకొని పోతారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి, చూడవచ్చు. ఇక్కడ స్థానిక సర్పంచ్ చాట్ల రవిజయ్ గారి భర్త మరి రవీందర్ గారిని కూడా ఇక్కడ చూడవచ్చు. ఆయన దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ అటు మాజీ సర్పంచ్ ములకలపల్లి మాజీ సర్పంచ్ చదువు అన్నారెడ్డి గారు ప్లస్ ఇక్కడ చాట్ల విజయ గారి ములకలపల్లి సర్పంచ్ గారి భర్త అయినటువంటి రవీందర్ గారు కూడా దగ్గర ఉండి ఆయన పనులను చూస్తున్న సందర్భం కనబడుతున్నది. ఏదేమైనా కూడా ఇక్కడ ములకలపల్లి మధ్యలో ఉన్నటువంటి ఈ జాతర కేవలం కొన్ని రోజులు, కేవలం ఒక వారం రోజుల టైం మాత్రమే ఉంది. ఈ వారం రోజులలో జాతర ప్రారంభం కానుంది. కొన్ని లక్షలాది మంది భక్తులు ఈ జాతరకు వచ్చే అవకాశం ఉన్నది. మధు రవీందర్ గౌడ్, ఆర్వీటీవీ, ములకలపల్లి నుంచి.